వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. సురక్షిత ప్రయాణం మన చేతుల్లోనే, కొనసాగుతున్న రహదారి భద్రతా వారోత్సవాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమ్మేళనానికి తరలిన యువకులు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు. వార్తలోని వివరాలు. ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. చిత్తూరులో నేడు జరగనున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కళాశాల సమ్మేళనానికి ఉదయం పుంగనూరు నుంచి వివిధ కళాశాలల విద్యార్థులు తరలి వెళ్లారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు మాట్లాడుతూ గత 99 సంవత్సరాలుగా ప్రజల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సమైక్యత, సమర్థ మొదలైన గుణాలను నిర్మాణం చేస్తూ మన దేశాన్ని జగద్గురు స్థానంలో నిలపాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి చేస్తూ ఉన్నదని చెప్పారు. భావి భారత నిర్మాణం యువకులపైన ఆధారపడి ఉంది. యువత సంఘ శిక్షణ పొందితే దేశ భవిష్యత్తుకు మరింత ఉపయోగకరమనే ఉద్దేశంతో ఒక్కరోజు పాటు కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఇందులో దేశభక్తి పాటలు, సంస్కృతి, చరిత్ర మొదలైన విషయాల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ పొంది దేశ నిర్మాణ కార్యంలో యువత భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దమఠం బాబు, కుమార్, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు ఇక్కడ నుంచి కుమార్ నుంచి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు ఇంకా సంఖ్యని బాగా పెంచుకోవాలా. రోజు రోజుకి భారతదేశానికి వెన్నెముక లాంటివి యూత్ మాత్రమే. ఈ యూత్ అనేది ఇప్పుడు అన్ని వేరే వేరే వాటి మీద అట్రాక్ట్ అయిపోతున్నాయి. వాటి మీద కాకుండా ఇప్పుడు ముందుగా దేశం కోసం ఏం చేయాలి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేశారు, మనం ఏం చేయాలి, యువశక్తి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దేశానికి వెన్నెముక లాంటిది. ఇప్పుడు యూత్ వేరే వేరే వాటి మీద ఫోకస్ చేయకుండా మంచి కీ కాన్సెప్ట్స్ ఎట్లా చేయాలా, ఇన్నోవేటివ్గా ఏం చేయాలి, భారతదేశానికి సంబంధించిన కొన్ని మంచి కాన్సెప్ట్స్, రాజ్యాంగానికి సంబంధించిన కాన్సెప్ట్స్, ఫ్యూచర్లో ఎట్లాంటి మార్పులు చెందుతాయి, వాటికి అనుగుణంగా మనం ఎలా మారాలి, దాన్ని ఏం చేస్తే సరిపోతుంది అనే ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని ఫాలో చేసి దాన్ని మనం ఇంకా 10 మందికి షేర్ చేసి మనం ఇలా ఉంటుంది, ఇలా ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, మనం యూత్ మొత్తము వేరే వాటి మీద ఫోకస్ చేయకుండా మనం ఫ్యూచర్ వైపు చేయాలంటే మనం ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని మొత్తం మనకి ఏదైతే కాన్సెప్ట్ చెప్తారో ఇంకా మీరు ఆ 10 మందికి చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తే కనుక యూత్ మొత్తము మెయిన్ దేశం అభివృద్ధి చెందడానికి యూతే మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది అసలు పనులు లేకుండా ఎట్లనో ఉంటారు. అట్లా లేకుండా ప్రతి ఒక్కటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ తోటి మనకి ఏవైతే చెప్తారో వాటన్నింటినీ కూడా ఫోకస్ చేయండి. యూత్ మొత్తము ఇంకా ముందుకు వెళ్ళేదానికి అనేదానికి పాసిబిలిటీ అంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చెప్తున్నా, మీరు వెళ్ళేదే కాకుండా అక్కడ వాళ్ళు ఏదైతే చెప్తారో అది మొత్తం రికార్డ్ చేసుకోండి. ఇంకా మీకు చేతనైనా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఒకసారి మీరు చెప్తే అట్లీస్ట్ వాళ్ళకి వినాలనిపిస్తుంది. ఏదో ఒకసారి విన్న తర్వాత అరే దీంట్లో నిజంగానే వర్త్ ఉంది, దీన్ని విన్న తర్వాత ఏదన్నా కొంచెం చేంజెస్ అయితే వస్తాయి. చాలామంది యూత్ మ్యాక్సిమం వేరే వాటి మీద, సినిమాల మీద ఉన్న ఫోకస్ వీటి మీద లేదు. కొంచెం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు దేశం మీద ఏముంది, దేశం కోసం మనం ఎంతమంది ఏం చేశారు, అట్లీస్ట్ దేశం భక్తి అనేది ఏమి అనేది తెలుస్తుంది. వాహనాల మితిమీరిన వేగం, చోదకుల నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతూ ఉండగా పలువురు గాయపడుతున్నారు. మానవ తప్పిదాలే ఎక్కువ శాతం ప్రమాదాలకు కారణమని రవాణా పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించి
ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచిస్తున్నారు. వాహన చోదకులకు ఖచ్చితంగా ఓపిక, నేర్పు అవసరం. ఎన్నో ప్రమాదాలు చిన్న పొరపాట్లతోనే జరుగుతున్నాయనేది అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆ పరిసరాల్లో ఉన్నవారు మానవత్వంతో తక్షణం ఆసుపత్రులకు చేర్చితే ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. గోల్డెన్ అవర్లో క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 5,000 రూపాయలు పారితోషికం, ప్రశంసా పత్రం అందిస్తోంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా నిర్దేశించిన వేగ పరిమితికి మించి వాహనాలు నడపరాదు. వాహనాలు నడిపే సమయంలో చరవాణిలో మాట్లాడరాదు. ద్విచక్ర వాహనంపై 2 కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు. 2 హెల్మెట్ వినియోగించాలి. మద్యం తాగి వాహనం నడపరాదు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. వాహన చోదకుల వద్ద సరైన ధృవపత్రాలు ఉండాలి. ప్రమాదరహిత ప్రయాణ సూత్రాన్ని డ్రైవర్లు బాధ్యతగా తీసుకోవాలని, దీనిపై డ్రైవర్లకు, కళాశాల విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామని, పిల్లల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు రోడ్డు నియమాలు పాటించేలా దృష్టి సారించాలని, మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని పుంగనూరు ఎంఏ సుప్రియ అన్నారు. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికే జస్ట్ వెటరీ సెంటర్ వరకే, కోటిలో పడే ఆఫీస్ వరకే, హాస్పిటల్ వరకే ఇలా చెప్తుంటారు. కానీ అలా కాదండి. హెల్మెట్ అనేది మన కోసం, కేవలం మన కోసం. ఏదో మన జుట్టు రాలిపోతుంది, తల పగిలిపోయినప్పుడు జుట్టునే ఉందండి. జుట్టు ఉంటే ఎంత పోతే ఎంత జుట్టు పోతుంది. అందుకే మేము హెల్మెట్ పెట్టుకోలేదు ఇలా అందరూ చెప్తుంటారు. దయచేసి అలా ఉంటుంది. ఈ హెల్మెట్ అనేది మీ జీవితానికి రక్ష. ఇది ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయమే, తెలియని విషయం అయితే కాదు. కానీ అది పాటించడంలో ఎందుకు లోపం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఆ బైపాస్ రోడ్ వచ్చినప్పుడైనా కనీసం ఈ పక్క ఆ పక్క చూసి ఏ బండ్లు రావట్లేదు అని నిర్ధారించుకున్న తర్వాత క్రాస్ చేయండి. అంతే తప్ప వెంటనే నేను కానీ నాది స్టేట్ రోడ్డే, వాళ్ళది స్టేట్ రోడ్డే, మీది స్టేట్ రోడ్డే, ఎవరు పోవాలి? ఈ రోజు వాడేవాళ్ళు మనం కాబట్టి మనకు తెలుసు. కాబట్టి మనమే ఆగి నిదానంగా ఏ బండి రానప్పుడు క్రాస్ చేయండి. ఎక్కువ మనకి రాయపేట జంక్షన్లో జరుగుతున్నది అదే. 2 వీలర్లు స్ట్రేట్ రోడ్డే, కరెక్టే. ఈ పక్క నుంచి ఆ పక్క స్ట్రేట్ రోడ్డే, ఆ పక్క నుంచి ఈ పక్క స్ట్రేట్ రోడ్డే. ఎవరు ఆగుతున్నారు? ఎవరు ఆగట్లేదు. ఆగకపోవడం 2 వీలర్ వెళ్ళడం, ఆ పక్క నుంచి లారీనో, ఆ పక్క నుంచి బొలోరోనో ఇంకోటి రావడం, ఫాస్ట్గా గుర్తేయడం. రోజు ఇదే జరుగుతుంది. పైగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతుంది. మరి ఇలా నడుపుతున్నప్పుడు ఏమవుతుందండి? మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? మీ ఆలోచన మాట్లాడే దానిపైన ఉంటుంది. మీ డ్రైవింగ్ ఏమో రోడ్డు పైన చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా వచ్చేవాడు తెలీదు, ఎటు వెళ్తున్నామో తెలీదు, ఏమీ తెలీదు. వెళ్ళి గుద్దేయడమే మనిషిని. మనం చూసట్లే మొన్న మన కీటింగ్పల్లి దగ్గర ఆటో యాక్సిడెంట్ జరిగింది. ప్రయాణికులు కూడా ఉన్నారు ఆటో యాక్సిడెంట్లో. ఎందుకు జరిగిందని మనం ఇక్కడ భీమకాయపల్లి సర్కుల్లో చూసినట్లయితే ఎక్కువ ఆటో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కడ మదనపల్లి రోడ్లో ఎందుకు జరుగుతున్నాయి? ఆటో వాళ్ళు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా, ఏమీ ఇవ్వకుండా మదనపల్లి నుంచి వస్తున్నారు, నేరుగా భీమకాయపల్లి రోడ్లోకి టర్న్ అయిపోతున్నారు. దానివల్ల వెనకాల వచ్చేవాడు ఏం చేస్తున్నాడు? ఓవర్టేక్ చేయడానికో ఇంకొక దానికో దేనికొక దానికి వచ్చినప్పుడు ఆటో వాళ్ళు గుర్తుకొని వెళ్ళిపోతున్నారు. పైగా అది మలుపులో జనాల కన్ను మీద కూడా కనిపించదు. ఒకటి మీరైనా స్లో చేసి హ్యాండ్ సిగ్నల్ ఇచ్చి నిదానంగా వెనకాల ఏ పని రాలేదన్నప్పుడు రోడ్డు క్రాస్ చేయండి ఆటో వాళ్ళు. ఏమంటే మీరు ఒక్కరే కాదు ఆటోలో ఉండేది, మీతో పాటు వేరే ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ బాధ్యత మీ పైన ఉంటుంది. ఆటోలో ఉన్నంతసేపు సిగ్నల్ వేయరు, చేత్తో చూపిరు, క్షణంగా తిరుగుతారు. అవతల చోట నేరుగా వస్తారు, గుద్దుతున్నారు. ఇది కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి సిగ్నల్స్ వేయండి. ఎటువైపు వెళ్ళినా, ఏ దారిలో వెళ్ళినా ఇది టౌనే కదా, ఇక్కడ ఏముంది అని చెప్పి అనుకోకండి. ఏ దారైనా, హైవే కానీ, బైపాస్ కానీ, టౌన్ కానీ, చిన్న పల్లెటూరైనా కానీ దయచేసి సిగ్నల్స్ అనేది అలవాటు చేసుకోండి. సిగ్నల్స్ వేయడం అలవాటు చేసుకోండి. ఆటో వాళ్ళు ఎక్కువ జనాల్ని, పిల్లల్ని ఎక్కువగా ఎక్కించుకోకండి. మితిమీరిన వేగం కూడా పనికిరాదు ఆటో వాళ్ళకి. దయచేసి మితిమీరిన వేగం వద్దు. ఆటో వాళ్ళు కానీ, బైక్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. ఇంకోటి, ఈవినింగ్ అయితే కొంతమందికి మద్యం లేకపోతే నరాలు అట్లే వణుకుతాయండి చాలా వరకు. దయచేసి అది మానుకోండి. ఒకవేళ మీరు మద్యం తాగాలనుకున్నారా, ఇంటికి పోయి ప్రశాంతంగా కూర్చొని తాగండి. అంతే తప్ప తాగేసి మళ్ళీ వెహికల్ అయితే నడపకండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును ఆదివారం మధ్యాహ్నం పుంగనూరులో
జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి స్వగృహంలో ఘనంగా స్వాగతించారు. ఆదివారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్ట్లో నాగబాబుతో పాటు రాష్ట్ర టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులెట్టి హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు పుంగనూరు జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం నాగబాబు పుంగనూరు మండలం చెదలలో జనసేన పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి స్వగృహానికి విచ్చేశారు. ఆ తర్వాత ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ నాయకులు శివకుమార్ రెడ్డితో పాటు జిల్లా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. పుంగనూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల పరిస్థితులను, గత 5 ఏళ్లలో జరిగిన అనేక అంశాలను పార్టీ నాయకులతో నాగబాబు చర్చించారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన స్టేట్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్డిపిఐ కమిటీ వారు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి వివిధ జిల్లా కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా నేషనల్ సెక్రటరీ ఫైజుల్ ఇజుద్దీన్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ మజీద్, వర్కింగ్ కమిటీ సభ్యులు జహీర్, కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ మజీద్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ పాల్గొని ఎస్డిపిఐ పార్టీ తరఫున రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. हनीफ भाई एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद 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 గ్రామ పరివర్తన సేవా సంస్థ సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. పుంగనూరు మండలం ఇటుకనెల్లూరు గ్రామంలోని అంబేద్కర్ జ్ఞాన భవనంలో ఆదివారం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వితరణ చేసిన దాతలకు సంస్థ అధ్యక్షులు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణయ్య, రమేష్, గిరిధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాజేశ్వరి మెడికల్ స్టోర్ వాళ్ళు పెద్దరెడ్డి అన్న వాళ్ళు మనకి సాయం చేశారు. ఇంకా ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మరి ఈ సాయం చేసిన వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించిన దేవుడు ఇంకా ముందుకు వాళ్ళకి మంచిగా ఉండాలని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ప్రశాంత్ ఒక పుస్తకాన్ని రాశాడు, గతంలో ఒక పుస్తకాన్ని రాశాడు, తర్వాత ఇప్పుడు కూడా మరో పుస్తకాన్ని రాశాడు. అంటే చదువుకుంటున్న బిడ్డలు కాలేజీ స్థాయిలో ఫెయిల్ అయిపోవడము, ఫెయిల్ అయిపోయిన లేని వాళ్ళు చనిపోవడము, ఇలాంటి రకరకాల ఇది చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఆత్మధైర్యం నింపడానికి ఫెయిల్ అనేది ప్రధానం కాదు, దాని వెనకాల సక్సెస్ ఉంది అనేది కూడా మనము గమనించాలనే ఉద్దేశంతో బుక్కులు రాశాడు. కాబట్టి అలాంటి బుక్ ఇంకా కూడా ఈరోజు ఇంతకుముందు రాసిన బుక్ కాకుండా ఇప్పుడు ఇంకా కొత్త బుక్ రాశాడు. కాబట్టి ప్రశాంత్ని ప్రత్యేకంగా తీసుకున్నాను. మరి మన గ్రామం తరఫున, మన గ్రామంలో ఇలాంటి మంచి మేధావతనం ఉండి ఒక జ్ఞానంతో 10 మందికి ఒక ఆదర్శంగా ఇస్తూ మన ప్రశాంత్ని ప్రత్యేకంగా మనము అభినందిస్తాము. కాబట్టి ఇంకా మునుముందు తను కూడా ఒక ఆదర్శంగా పిల్లల కోసము వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో పెంపొందిస్తూ ఈ యొక్క భవనాన్ని నిర్వహించుకుంటూ ఇక్కడ కూడా 10 మందికి జ్ఞానాన్ని పంచే విధంగా ప్రశాంత్ ఇక్కడ దృష్టి పెట్టి ఈ గ్రామంలో పిల్లలకు కానీ యువతకు కానీ ఆదర్శంగా నిలవాలని మనము కోరుకుందాము. మరి ప్రత్యేకంగా చాలాతో సత్కరించవలసిందిగా మన పెద్దలను కోరుకుంటున్నాము. అందరికీ ప్రశాంత్ అనే విద్యార్థులకు అందరికంటే ముందు చూపుతూ భవిష్యత్తులో యువత ముందుకెళ్ళాలని సదుద్దేశంతో తన భావాలను వ్రాత రూపంలో క్రోడీకరించి ఒక పుస్తకాన్ని ఇంతకుముందే విడుదల చేశారు. నాకు ఇంగ్లీష్లో అంతా ప్రవేశం లేకపోయినా కూడా చాలామంది ఇక్కడ చూపించాను. శభాషణ తను చదువుతూ ఎదురుకుండా ఉండి చదువుతూ అభ్యుదయ భావాలను రచనలు రాస్తూ ఇతరుల కోసం, ఇతరుల మేలు కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం
అంటే ఇప్పుడు ఓడిపోయాము ఇక గెలవలేమేమో అన్న అసంతృప్తితో జీవితాన్ని సాధించడం కాదు. ఇప్పుడు ఓడిపోయాం మళ్ళా గెలుపమంది, ఓటమి కనుక గెలుపు మనకు ఉంది అనే ఒక సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అభ్యుదయ భావాలున్న రచనలు రాస్తున్నందుకు అభినందిస్తూ మరియు మంచి రచనలు రాసి సమాజాన్ని ఒక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల కార్యక్రమం సూపర్గా జరుగుతోంది. పుంగనూరులోని హై స్కూల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సెలవు దినాల్లోనూ అదనపు తరగతులు జరుపుతున్నారు. మార్చి 17 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు, సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన ప్రశ్న పత్రాలతో నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి విద్యార్థిని పర్యవేక్షిస్తూ స్టడీ అవర్స్, పాఠ్యాంశాలలో సందేహాలను నివృత్తి చేయడం సబ్జెక్టు టీచర్లు చేస్తున్నారు. Any waste materials contain the one level called bioaccumulation, one level to another level called biomagnification. Difference between bioaccumulation and biomagnification. పాఠశాలలో 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి మంచి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందాక నేను నేర్చుకున్నాను, దానికి సంబంధించిన డయాగ్రమ్స్ ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కామన్గా కార్డ్బోర్డ్ డ్రా చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఇలా లాంగ్గా వేయాలి, బట్ ఇలా వేస్తున్నారు కదా. లాంగ్గా వేస్తే కార్డ్బోర్డు పర్పెండిక్యులర్గా ఉన్నట్టు ఉంటుంది. సో మిడిల్లో హోల్ చేసి ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో బ్యాటరీ, ప్లగ్ కీ, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రియోస్టాట్, ఇక్కడ ఇక్కడ మీరు చేసే మిస్టేక్ ఏమంటే కంపెనీ లాంగ్గా డ్రా చేస్తారు. అక్కడ మన పేపర్లో కార్డ్బోర్డ్లో దాన్ని లోపలికి స్టిక్ చేస్తాం కాబట్టి గుర్స్తాం కాబట్టి ఇక్కడ డ్రా చేయకూడదు. ఇలా డ్రా చేస్తాం. ఇది ఒక 8 మార్క్ క్వశ్చన్కి. ఇదే 8 మార్క్స్ క్వశ్చన్లో కండక్టర్, ఒక కండక్టర్లో చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూపించండి అంటే కంపాస్ ప్లే చేసి కంపాస్ డిఫ్లెక్ట్ అయినట్టు అదే కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకుంటాం. ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ ఏం చేస్తాం, కంపాస్ తీసేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని షో చేయమంటాడు, అయస్కాంత బలరేఖల్ని చూపించమంటాడు. అప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కండక్టర్ చుట్టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ని డ్రా చేస్తాం. సో ఇక్కడ ఒకే డయాగ్రామ్ లోని మనం 3 8 మార్క్స్ క్వశ్చన్ డయాగ్రామ్స్ ని చూపించుకుంటాం. దీని తర్వాత సాలినాయిడ్ లో ఒక రౌండ్ షేప్ లో ఉన్నటువంటి సాలినాయిడ్ తీసుకుంటాం. ఇక్కడ ఇన్సైడ్ ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ని డ్రా చేసుకుంటాం. ఖచ్చితంగా లోపల ప్యారలల్ గానే డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత అవుట్ సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర స్ట్రాంగ్ ఫీల్డ్ లైన్స్ డ్రా చేసుకుంటాం. వన్ ఎండ్ వచ్చి నార్త్ అవుతుంది, ద అదర్ ఎండ్ వచ్చి సౌత్. ఇది డయాగ్రామ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలా, ఫాస్ట్ గా డ్రా చేయాలా, నీట్ గా డ్రా చేయాలి. అర్థమైందా? ఇది డ్రా చేసిన తర్వాత ఖచ్చితంగా నేమ్స్ పార్ట్స్ మెన్షన్ చేస్తాం కదా. సాలినాయిడ్, నార్త్ పోల్, సౌత్ పోల్, నెక్స్ట్ వచ్చి ఫీల్డ్ లైన్స్.
డ్రా చేయాలి. అర్థమైందా? కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి విద్యార్థులను చదివిస్తున్నట్లు తెలిపారు. సెలవు రోజుల్లోనూ మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మున్సిపల్ హై స్కూల్ కొత్త నందు 2024-25 విద్యా సంవత్సరగాను 10th క్లాస్ విద్యార్థులు మొత్తం 193 మంది ఎగ్జామ్ ఫీజు చెల్లించున్నారు. వారందరికీ కూడాను ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారము ప్రతిరోజు కూడాను ఉదయం 7:45 నుంచి సాయంత్రం 8:45 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అలాగే డే టైంలో పూర్తిగా స్కూల్ టైమింగ్స్ అన్నీ కూడా క్లాసులు రన్ అవుతుంది. సాయంత్రం 4:15 నుంచి 5:30 వరకు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ తరఫున ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అలాగే ఆదివారం రోజు కూడాను ఉదయము సాయంత్రం 4:30-5 వరకు కూడాను క్లాసులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ అలాగే మధ్య మధ్యలో ఏ సబ్జెక్టులో ఎక్కడ విద్యార్థులు ఎగ్జామ్స్లో వెనకబడినారో వాటన్నిటిని కూడాను సబ్జెక్టు టీచర్ల ద్వారా పరిష్కారం చూపిస్తూ అన్ని సందేహాలు తీరుస్తూ విద్యార్థులను 10వ తరగతి ఎగ్జామ్స్ రాయడానికి సన్నద్ధం చేస్తున్నాం. ఇప్పటికే మాకు గత 4 నెలల నుంచి కూడాను అన్ని సబ్జెక్టులు అన్ని క్లాసులు కూడాను మేము నిర్వహిస్తున్నాం. అన్ని సబ్జెక్టుల వల్లను ఈ క్లాసు నిర్వహించడం వల్ల వెనకబడిన విద్యార్థులు కూడాను రోజు రోజుకు ఎగ్జామ్స్ రాయడం వల్ల కానీ లేక వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవడం వల్ల కానీ ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంది. ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇంకా ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ జరిగేంత చివరి రోజు వరకు కూడాను పిల్లలకు ఇలాంటి క్లాసులు ప్రత్యేక తరగతులు ప్రతిరోజు కూడా నిర్వహిస్తాము. సండేస్లో అన్ని పబ్లిక్ సెలవుల్లో కూడాను నిర్వహిస్తాము. విద్యార్థులకు అన్ని సందేహాలను నివృత్తి చేసి విద్యార్థులకు మంచి మార్కులతో మంచి రిజల్ట్ రావడానికి కూడాను పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ రోజు నుండి ప్రతిరోజు ప్రతి ఆదివారము అలాగే ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో కూడాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం భోజనం కూడా 10వ తరగతి విద్యార్థులకు వేయడం జరుగుతుంది. ఈరోజు అలాగే మొత్తం 6 ఆదివారాలు 2 శనివారాలు మొత్తం 8 రోజులు కూడాను విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పాఠశాలలో. ఇది ప్రభుత్వమే విద్యా సంవత్సరము ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడ కూడా నాణ్యమైన భోజనాన్ని తయారు చేసి విద్యార్థులకు అనుకూలంగా వాళ్ళకు వడ్డించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దీని ద్వారా మంచి ఫలితాలు వచ్చి విద్యార్థులకు భవిష్యత్తులో ట్రిపుల్ కానీ ఇతర మంచి ప్రవేశాలు పొందడానికి కూడా మంచి సౌలభ్యం ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఈ తరగతులు నిర్వహించడానికి కానీ మధ్యాహ్నం భోజనం పెట్టడానికి కానీ మాకు తల్లిదండ్రుల వైపు నుంచి అయితేనేమి అలాగే ఎస్ఎంసీ కమిటీ వైపు నుంచి అయితేనేమి విద్యాశాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మున్ముందు మరింత ఎగ్జామ్స్కు బాగా తర్ఫీదు ఇచ్చి వీళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి కూడా విద్యార్థులను సన్నద్ధం చేయడానికి కూడా అందరి సహాయ సహకారాలతో మేము మంచి ఫలితాలు సాధిస్తామని కూడా అందరికి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము కేసీటీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజుల పేర్లతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు అని దొంగ ఉద్యమాలను ఆపాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్పూరి రమేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 2,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలు నాశనం చేశారన్నారు. ఫీజు పోరు పేరుతో జగన్ రెడ్డి ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 16 లక్షల మంది విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇస్తే గత వైసీపీ ప్రభుత్వంలో విడతల వారీగా 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకే 788 కోట్లు విడుదల చేసి 10 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి కుమార్ శేఖర్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి రాజేష్, నక్కలగడ్డ రెడ్డి ప్రసాద్, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు అనే కార్యక్రమం పిలిపివ్వడం ఆస్పాస్పదంగా ఉంది. ఎందుకంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఫీజు పెండింగ్ పెట్టినట్టు ఆయన పాలనలో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు తల్లికి దీవెన తర్వాత అమ్మఒడి ఇలాంటి పథకాల పేరు చెప్పి
3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు ఎగ్గొట్టినాడు. ఫీజు రీంబర్స్మెంట్ గతంలో ఉంది. ఫీజు రీంబర్స్మెంట్ పూర్తిగా తీసేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకొని అప్పుడు చదువుకునే విద్యార్థులు ఇప్పుడు కూడా ఫీజు కట్టకుండా కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికెట్లు మురుగుతున్నాయి. ఆ ఫీజులన్నీ పెండింగ్ పెట్టేసి దాదాపు 2,000 కోట్ల దాకా ఈరోజు విద్యార్థుల్ని మోసం చేస్తూ మళ్ళీ విద్యార్థులు వాళ్ళకి పార్టీ పూర్తిగా మునిగిపోతుందని చెప్పి లేపడానికి ఎవరు దొరుకుతారంటే విద్యార్థులే దొరుకుతారు. కాబట్టి విద్యార్థులకి దొంగ పేర్లు దొంగ దీక్షలు చెప్పుకుంటూ ఈ రోజు ఫీజు బోర్ అనే కార్యక్రమాన్ని విద్యార్థులు మోసం చేసేదానికి రెడీ అయినాడు. పులివెందుల ఎమ్మెల్యే గారు మీరు దాదాపు 2,000 కోట్లు బకాయి నిలువ పెట్టారు. 3 సంవత్సరాలు ఇవి 15,000 వేశారు కదా, అవి 2 సంవత్సరాలు ఎవరిస్తారు? గతంలో పెట్టిన 2,000 కోట్లు బకాయిలు ఎవరిస్తారు? సో ఇవన్నీ మీరు ఆలోచన చేసుకుని తర్వాత ఫీజు పోరు నీకు కొత్త గవర్నమెంట్ 6 నెలలు అవుతుంది అంతే. 6 నెలలు గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేయడానికి మీరు ఏం ఆలోచన చేస్తున్నారో మీ ఆలోచనలు మీ చేతకాంతనంగా మీ పార్టీనే లేకుండా అయిపోతుంది. సో మీరు ఇంకనైనా విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసి విద్యార్థులను ఆడుకునేది ఆపేయాలని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే గారికి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ తరఫున గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది ఇంకా మీరు పద్ధతిని మారకపోతే ఆంధ్రప్రదేశ్ లో మీరు తిరగడానికి ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరు. సో దాని నుంచి మీకు ఈ మంచి సలహా ఇస్తానని నేను. సో విద్యార్థుల జీవితాన్ని ఆడుకోవాలని మాత్రం దయచేసి చూడొద్దని చెప్పి మా మనవి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. సురక్షిత ప్రయాణం మన చేతుల్లోనే, కొనసాగుతున్న రహదారి భద్రతా వారోత్సవాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమ్మేళనానికి తరలిన యువకులు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.